పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి యోసేపు జీవితంలో ఒక రోజు వచ్చింది, ప్రపంచమంతా కూడా అతని మీద ఆధారపడాల్సినటువంటి రోజు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ప్రపంచమంతా కూడా ఒకే ఒక్క వ్యక్తి పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా దేవుని ప్రత్యక్షతలు లేనటువంటి కాలంలో కూడా మరియా తన పరిశుద్ధతను, తన కన్యత్వాన్ని కాపాడుకున్నది, నీతిమంతురాలుగా జీవించింది కాబట్టి దేవుని దయ పొందుకున్నది. అంతవరకు అసలు గుర్తింపులో లేదు, అంతవరకు ఎవరు గుర్తించట్లేదు. ఈమె మరియా, ఈమె నీతిమంతురాలు, ఈమె బాగా భక్తిపరురాలు, ఎక్కడ గుర్తింపు లేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ జీవితంలో గుర్తింపు అనేటటువంటిది లేదు అప్పటి వరకు. కానీ ఒక రోజు వచ్చింది, అది దేవుడు దర్శించేటటువంటి రోజు. ఆమెను దర్శించినప్పుడు ఎలా ఉన్నదనంటే దేవుని యొక్క కృపను ఆమె పొందుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా.